ఈరోజు మనము గోనెగండ్ల మండలం గోనెగండ్ల గ్రామంలో ఉన్నాము. ఈరోజు వచ్చేసి కొత్తిమీర విత్తనాలు చల్లేటువంటి రైతు మునుస్వామి గారుతో పాటు మనము మన కరెంటు రంగన్న తోటలో ఉన్నాము. ఆయన ప్రస్తుతం వచ్చేసి మన ఎటర్నా సీడ్స్ వాళ్ళది ప్రాతిక్ అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ప్రాతిక్ అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆయన మాటలో ఏ విధంగా ఉందో వాళ్ళు చల్లినటువంటి ఫార్మర్ ఈయన రైతు చల్లినటువంటి, కానీ పొలంలో ఉన్న రైతు అంటే మన కరెంటు రంగన్న లేడు. అన్న నమస్తే, నమూసామన్న. చెప్పండి అన్న. ఏ ఊరు మీది? మాది గోనెగండ్ల. గోనెగండ్ల. ఇప్పుడు మీరు ఈ కొత్తిమీర విత్తనాలు చల్లుతుంటారు కదా? అవునన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చల్లుతున్నారు మీరు? మేము వచ్చేసి ఒక 5-6 సంవత్సరాల నుంచి చల్లుతున్నాము. 5-6 సంవత్సరాల నుంచి చల్లుతున్నారు. ఇప్పుడు కిలో విత్తనాలు మీరు ఎన్ని మళ్ళీ చల్లుతారు అన్న? వర్షాకాలం వచ్చేసి 8 మళ్ళ నుంచి 10 మళ్ళ వరకు వేయచ్చనా? 8 మళ్ళ నుంచి 10 మళ్ళ వరకు వర్షాకాలంలో చల్లొచ్చు. చల్లుకోవచ్చు. ఎకరాకు ఎన్ని మళ్ళు చల్లుతారన్నా? ఎకరాకు వచ్చేసి 180 నుంచి 200 వరకు చల్లుతామన్నా. 180 నుంచి 200 మళ్ళీ దాకా చల్లుతారు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి ఎన్ని రోజులకు మళ్ళీ వస్తుంది ఈ వచ్చేసి వడకలు వచ్చేసి? మీకు వడకలు వచ్చేసి 6 రోజుల నుంచి 8 రోజులు 7 రోజుల్లోపు వస్తుంది. 6 నుంచి 7 రోజులలోపు వస్తుంది. గుండ్లనా? గుండ్లు వచ్చేసి 6 రోజుల నుంచి 10 రోజుల లోపు వస్తుంది. పంటకాలం పంట ఎన్ని రోజులు తీసేసుకోవచ్చు దీన్ని వచ్చేసి 25 రోజుల నుంచి 30 రోజులు తీసేయచ్చు. సో ప్రస్తుతం అయితే మీరు ఎటర్నా సీడ్స్ వాళ్ళది ఇప్పుడు ఈయన చల్లారు కదా, ఎట్లా ఉంది? మొలక శాతం ఎట్లుందన్నా? బాగుందా? నెంబర్ 1 ఉంది. మొలక శాతం బాగుంది. వేరే రైతులు కూడా చల్లుకోవడానికి మంచి అనుకునే విత్తనమేనా అది? మంచి విత్తనాలు ఇవి. ఓకేనా? పూత శాతం రాదన్న దీనికి ఎక్కువ శాతం పూత రాదు. లేట్ అయినా పూత రాదంటారు. దానివల్ల మన రైతుకు బెనిఫిట్, వ్యాపారస్తులకు కూడా బెనిఫిట్. ఎందుకంటే రైతుకు లేట్ అయినా పూత రాకపోతే మనకు రేట్ లేనా కానీ కొంచెం 10 రోజులు 5 రోజులు అటు ఇటు పెట్టుకోవచ్చు తోటని. ఇద్దరికి బెనిఫిటే. మీరు ఏ ఊర్లో చల్లుతుంటారు ఈ కొత్తిమీర విత్తనాలు? మీరు మేము వచ్చేసి గోనెగండ్ల, కైరవాడి, రాల్దొడ్డి, చిన్న మరేడు, పెద్ద మరేడు, ఓకే, కులమాల, గుల్లమరుసు, అన్ని చుట్టుపక్కల మొత్తం పక్కల అన్ని గ్రామాలు. మీకు ఫోన్ చేస్తే కూడా చల్తారా ఈ విత్తనాలని? కంపల్సరీ చల్తామన్నా. ఓకే. మీకు ఈ నెంబర్ కూడా కింది నెంబర్, మీ నెంబర్ కూడా పెడతాము. మీరు ఎక్కడైనా విత్తనాలు చల్లాలంటే కూడా చెప్తామన్నా. థ్యాంక్ యూ అన్న మునుసామన్నా. సరే.